వెల్కమ్ టు అవర్ ఛానల్. మహాలయ పక్షం వేళ ఈ యొక్క 5 రాశుల వారికి కష్టాలు తప్పవు, తస్మాత్ జాగ్రత్త అంటున్నారు జ్యోతిష్య నిపుణులు. ఈ ఏడాది మహాలయ పక్షం ప్రారంభమయ్యింది నిన్నటి నుంచి. మరోవైపు సూర్యగ్రహణ సమయంలో ఈ యొక్క పక్షం రోజులు కూడా ముగియనున్నాయి. అయితే ఈ కాలంలో కొన్ని రాశుల వారికి తీవ్రమైన ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంది. ఇందుకే ఆ రాశులేవి, వారికి ఎలాంటి సమస్యలు ఎదురవుతాయో వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. హిందూ మతంలో పితృపక్షాలకు ఎంతో ప్రాధాన్యత ఉంది. తెలుగు పంచాంగం ప్రకారం సెప్టెంబర్ 18వ తేదీ బుధవారం నుంచి పితృపక్షాలు ప్రారంభమయ్యాయి. అంతేకాదు ఈరోజు చంద్రగ్రహణం కూడా ఏర్పడింది. ఈ పితృపక్షాలు పితృ అమావాస్య అక్టోబర్ 2న ముగుస్తుంది. ఆ రోజున సూర్యగ్రహణం ఏర్పడుతుంది. అంటే ఈసారి పితృపక్షం చంద్రగ్రహణంతో ప్రారంభమై సూర్యగ్రహణంతో ముగుస్తుంది. ఇది ఇలా ఉండగా జ్యోతిష శాస్త్ర ప్రకారం మహాలయ పక్ష సమయంలో మేషం, మిథునం సహా 5 రాశుల వారికి శుభ ఫలితాలు రాబోతున్నాయి, అశుభ ఫలితాలు రాబోతున్నాయి. ఎందుకంటే సూర్యగ్రహణ సమయంలో శనితో సూర్యునికి షడష్టక యోగం ఏర్పడుతుంది. ఇది అశుభమైనదిగా పరిగణించబడుతుంది. ఈ సమయంలో కొన్ని రాశుల వారి జీవితంలో పెను మార్పులు వస్తాయి. మీ ఇంట్లో ఎవరైనా అకస్మాత్తుగా అనారోగ్యానికి గురి అవ్వచ్చు, లేదా కెరీర్లో వ్యాపారంగా భారీగా డబ్బు నష్టపోవచ్చు. మేషరాశి వారు, ఈ రాశి వారికి రాబోయే 15 రోజులు అంత మంచివి కావు. వ్యాపారం చేస్తూ ఉన్నట్టయితే ఈ సమయంలో కొత్త ప్రయోగాలు చేయటం మానుకోండి, లేదంటే నష్టాలు రావచ్చు. అంతేకాదు ఎక్కడ డబ్బు పెట్టుబడి పెట్టకండి. మరోవైపు మీరు స్నేహితుల సమయాన్ని గడప ఆనందిస్తారు. వారు మీ సమస్యలు పరిష్కరించుకోవడంలో కూడా సహాయం చేస్తారు. మీ ప్రియమైన వారిని విస్మరిస్తున్నారని వారు భావించకుండా ఉండటానికి వారితో కొంత సమయం గడపండి. మిథున రాశివారు, మహాలయ పక్షకాలంలో ఈ రాశి వారికి జీవితంలో అనేక మార్పులు సంభవిస్తాయి. కలలో కూడా ఊహించిన కొన్ని మార్పులు అకస్మాత్తుగా తలెత్తాయి. మీరు కొన్ని చెడు వార్తలు వినొచ్చు. ఇది మీ జీవితంపై అనేక లోతైన ప్రభావం చూపుతుంది. వ్యాపారంలో అకస్మాత్తుగా పెద్ద ఆర్థిక నష్టం వస్తుంది. గ్రహణం యొక్క ప్రతికూల ప్రభావాల వల్ల మీ సంబంధం కూడా ప్రభావితం అవుతుంది. ఎఫైర్తో ఉన్న వ్యక్తులు వారి భాగస్వామితో మోసపోవచ్చు. ఈ సమయంలో వివాహ బంధంలో ప్రతికూల ఫలితాలు రాబోతూ ఉన్నాయి. కర్కాటక రాశివారు, ఈ రాశి వారికి ఈ సమయం చాలా సున్నితంగా ఉంటుంది. ఈ సమయంలో మీరు చాలా భావోద్వేగాలు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఈ సమయంలో మీరు ఒంటరిగా అనుభూతి చెందుతారు. మీ జీవితంలో నిరాశ భావన పెరుగుతుంది. మీ సంబంధాల్లో కొంత సమయం కేటాయించాలి. మీ గురించి కూడా శ్రద్ధ వహించండి. మిమ్మల్ని మీరు జాగ్రత్తగా చూసుకోండి, లేదా సంతోషంగా ఉండండి. మీ అభిప్రాయాలను ఎవరితోనైనా వ్యక్తీకరించే ముందు బాగా ఆలోచించి ఆఫీసులో మీ సహోద్యోగులతో మీ సంబంధాలు ప్రభావితం చేయొచ్చు. కన్యా రాశివారు, పితృపక్షంలో 15 రోజుల్లో కన్యా రాశివారు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ కాలంలో మీరు జీవితంలో అకస్మాత్తుగా పెద్ద మార్పులు రావచ్చు. మీకు దగ్గరగా ఉన్నవారు మీ నుంచి దూరంగా ఉండవచ్చు. మీ తండ్రి లేదా అన్నయ్యతో మీ సంబంధం కూడా ప్రభావితం కావచ్చు. వ్యాపారస్తులు ఈరోజు భారీ లాభాలను ఎదుర్కోవాల్సి రావచ్చు. కుటుంబ సభ్యులతో కాలంలో అనారోగ్యానికి గురి కావచ్చు. ఉద్యోగులు ఆఫీస్లో నిరాధారణ ఆరోపణలతో ఇంక్రిమెంట్లు ఇరికించేందుకు కుట్ర పన్నవచ్చు. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. వృశ్చిక రాశివారు, ఈ రాశి వారికి మహాలయ పక్ష కాలంలో జీవితంలో ఒత్తిడి పెరిగే అవకాశం ఉంది. కెరీర్ పరంగా నిరాశజనకమైన ఫలితాలు ఎదుర్కోవాల్సి వస్తూ ఉంటుంది. మీ గురించి ఎవరు పట్టించుకోకపోవచ్చు. వ్యాపారులు ఈ కాలంలో కష్టానికి తగిన ప్రతిఫలం వస్తుంది. కుటుంబ సభ్యులతో ప్రేమగా వ్యవహరించండి. కష్టానికి తగిన ప్రతిఫలం రాలేదని నిరాశపడవద్దు. వీడియోని లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.